ఇక్కడ కనుక చూసినట్లయితే యెహోవా, దేవుడైనటువంటి యెహోవా మోషే గారితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా అండి? దేవుడు అంటున్నాడు, మోషే, నేను మీకు కనాను దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాను. కాబట్టి ముందుగా మీ గోత్రములలో ఉన్నటువంటి 12 గోత్రాల్లో నుంచి ఎవరైతే ప్రధానులుగా ఉన్నారో గోత్రానికి ఒక్కరు చొప్పున 12 మందిని పిలిచి పారాను అరణ్యములో నుంచి వాళ్ళని బయటికి పంపించు. ఆ కొండలు ఎక్కి వారు వెళ్ళి అక్కడ చూడవలసినటువంటి రీతిగా ఆజ్ఞాపించాడండి. హల్లెలూయా. ఆ కనాను ప్రదేశం ఎలా ఉందో మీరు వెళ్ళాలి. ఎక్కడున్నారు? వాళ్ళంతకుముందు ఎక్కడున్నారండి? దేవుడు సెలవిస్తున్నప్పుడు ఎక్కడున్నారు చెప్పాలి? పారాను అరణ్యములో ఉన్నారు. ఈరోజు మనం ఎక్కడుంటున్నాం? ఉన్న స్థితిలో నుంచి బయటికి రా. అది సందేశం. నువ్వు ఉన్న చోటే ఉండిపోవద్దు. పారాను అరణ్యములో కాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చోవద్దు. నీకు ఒక వాగ్దాన సందేశం ఉంది, నీకు ఒక పిలుపు ఉంది, నువ్వు స్వతంత్రించుకోవాల్సింది ఉంది. బయటికి రా. నీకు అభిషేకం ఉంది, నీకు వాగ్దానం ఉంది. దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నీకంటూ ఒక పని ఉంది, నువ్వు రా అంటే నాకు వాగ్దానం ఉంది కదా, నేను ఎక్కడున్నా పర్లేదు, నన్ను దేవుడు దీవించేస్తాడంటే అవ్వదమ్మా. రావాలి, ఆ కొండలు ఎక్కాలి, శత్రువు కంట పడకుండా వెళ్ళి ఆ కనాను ప్రదేశాన్ని చూడాలి. మోషే ఆ యొక్క ఇశ్రాయేలీయులు 12 గోత్రాల పెద్దలకి పని పురమాయించాడు. నువ్వు వెళ్ళి స్వతంత్రించుకోవాలి. అక్కడ ఏమని నువ్వు చూసిరా అని కొన్ని మాటలు వాళ్ళకి చెప్పి పంపించాడండి. కొంతమంది గోత్రకర్తల్ని పిలిచి అక్కడి నుంచి పంపిస్తున్నాడు. చూడండి, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. ఎవరు పడితే వాడు చేయటానికి అవదండి. దేవుడికి కొన్ని లెక్కలుంటాయి. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. దేవుడికి స్తోత్రం. మొదటి మాట ఏంటి అంటే, నువ్వెక్కడున్నావో సరి చేసుకో. నీకొక పోరాటం ఉంది. ఆ పోరాటానికి నువ్వు సిద్ధమా? నేను కూర్చున్న చోటే కాళ్ళు చేతులు కట్టుకుని కూర్చుంటానంటే అవదు. పోరాటం ఉంది. వెళ్ళాలి. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూడాలి. అక్కడ 12 మంది గోత్రకర్తల్ని పంపించారు. వారి పేర్లన్నీ వ్రాయబడి ఉన్నాయి. అయితే 17వ వచనంలో అంటున్నాడు, మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లా, నేను మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి, ఏంటండి కొండ కింద కూర్చుంటే అవ్వదు, కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో, దానిలో నివసించు జనులు బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుచుందరో కోటలలో నివసించుచుందరో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. హల్లెలూయా. మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండని చెప్పాను. అది ద్రాక్షాల ప్రథమ పక్వ కాలము కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబు మనకు దేశ సంచారము చేసి చూసిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీలు, అహీమానును, శేషయి, తల్మయి అనువారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయాను కంటే 7 ఏండ్ల ముందుగా కట్టబడెను. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళని ఏం చూడమన్నాడు? వాళ్ళకు ఒక పని పురమాయించబడిందండి. ఆ పని ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆ ఆజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, దేవుడే చెప్తున్నాడు, నువ్వు వెళ్ళాలి, నీకు ఒక పని ఉంది. ఆ యొక్క పారాను అరణ్యములో నుంచి కొంతమంది పెద్దలను పిలువు. వారు ప్రముఖులై ఉండాలి, వారు శ్రేష్ఠులై ఉండాలి, వాళ్ళు ప్రార్థనాపరులై ఉండాలి, వారు ప్రత్యేకించబడిన వారై ఉండాలి. హల్లెలూయా. వారు ప్రత్యేకించబడిన వారై ఉండాలి, ప్రముఖులై ఉండాలి, చూసింది చూసినట్లుగా గ్రహించగలిగిన వారై ఉండాలి, ఒక ప్రత్యేకమైనటువంటి జీవిత అనుభవము కలిగిన వారు ఉండాలి. అలాంటి వారిని పిలువు. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి అవ్వదు. ఆ గోత్రకర్తలు పెద్దలు ఉండాలి.
12 మందిని ఏర్పరచుకుని అప్పుడు వాళ్ళని పంపించు అని అంటే పంపించాడండి. పంపించక మునుపు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడండి మోషే. ఏమనంటే మీరు ఆ కొండ ఎక్కాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు మన ప్రయాణం ఏంటి? మొదటి మాట ఏంటి? పారాను అరణ్యములో నుంచి రా, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? నువ్వు కొండ ఎక్కు, సెకండ్ పాయింట్. హల్లెలూయా! ఆ కొండ ఎక్కండి. కొండ ఎక్కాలంటే ధైర్యం చాటల. కారణం ఏంటో తెలుసండి? అక్కడ ఉన్నత దేహులున్నారు. పోయిన వారం మనం చూసాం కదండి. ఉన్నత దేహులున్నారు, బలాఢ్యులున్నారు, అక్కడ అనాకీలున్నారు, నెఫీలీలున్నారు. వాళ్ళు పెద్ద పెద్ద మంచాలు కలిగిన వారు ఉన్నారు. 6 జానుల మూరెడు ఎత్తు అంటే 13 అడుగుల ఎత్తు ఉన్నవారు ఉన్నారు. వెళ్ళడానికి వాళ్ళ గుండె బరువవుతుంది, ధైర్యం సరిపోవట్లేదు. అందుకే మోషే చెప్తున్నాడు, నువ్వు ధైర్యాన్ని కూడగట్టుకో, దేవుడి మీద ఆధారపడు, నీకు ఒక పోరాటం ఉంది. అలా కంట పడకుండానే వెళ్ళాలి. వెళ్ళి అక్కడ అవన్నీ కూడా పరీక్షించి నువ్వు చూసిరా. దేవుడు మనకు ఆ భూమిని ఇవ్వబోతున్నాడు. అది మనం స్వతంత్రించుకోబోతున్నాం. అది మనం స్వతంత్రించుకోవాలి అంటే మనం ఎలా సిద్ధపడాలి? ఇప్పుడు ఏంటమ్మా ఏం చెప్తున్నాడు ఈరోజు నీకు? నీకొక పోరాటం ఉంది. ఆ పోరాటం ఎందుకు? నీకొక వాగ్దానం ఉంది. ఏం వాగ్దానం? వాళ్ళకి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు వాగ్దాన భూమిగా ఇస్తున్నాడు. కారణం వాళ్ళు పరవాసులుగా ఉన్నారు. 430 సంవత్సరాలు ఆ యొక్క ఐగుప్తు చేతిలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. వాళ్ళు ఉండటానికి భూమి లేదు. ఇప్పుడు అర్థమైందా? వాళ్ళు ఉండడానికి భూమి లేదు, వాళ్ళకి నివాస గృహాలు లేవు, వాళ్ళకి ఆస్తులు లేవు. వాళ్ళ బిడ్డలకి ఏ దేశంలో తలదాచుకున్నా వాళ్ళు ఎలా ఉంటారు? పరవాసులుగాను పరజనులుగాను ఉంటారు. తన బిడ్డలు పరవాసులుగా పరజనులుగా ఎవరు తోలేస్తే వాళ్ళని వెళ్ళిపోయేలాగా ఉండటానికి దేవుడు ఒప్పుకోడు. వాళ్ళని భూమి మీద స్థిరపరచాలి, వాళ్ళకంటూ కొంత భూభాగం ఇవ్వాలి, వాళ్ళని పోషించాలి, నాటని ద్రాక్ష తోటలు వాళ్ళకి ఇవ్వాలి, కట్టని ఇళ్ళు ఇస్తాను అబ్రహాముకి చెప్పాడు, మోషేకి చెప్పాడు, యెహోషువాకి చెప్పాడు. తర్వాత మనం మొన్న ధ్యానించాం, వీళ్ళందరికీ చెప్పుకుంటా వస్తున్నాడు, నేను నా బిడ్డల్ని పోషించాలి. ఇప్పుడు ఏమర్థమవుతుంది? అయ్యో ఈ నెలంతా మాకు డబ్బులు లేవు, ఈ నెల జీతం సరిపోదు, మేము ఎలా పోషించబడతాం? ఈ నెల మా జీతం అంతా కటింగ్ అయిపోతుంది, బ్యాంక్ కటింగ్ అయిపోతుంది, లేకపోతే అప్పులు వాడొచ్చి పట్టుకెళ్ళిపోతున్నాడు. ఈ నెల ఎలా? నిన్ను పోషించే నీ తండ్రి ఎవరో తెలుసా? రోషము కలిగిన దేవుడు, రోషము కలిగినటువంటి దేవుడు అండి. ఎలీషా గారి దగ్గర ఉన్నటువంటి ఒక దైవజనుడు చనిపోయినప్పుడు, ఆ సేవకుడు చనిపోతే ఆ భార్య తన భార్య వెళ్ళి ఎలీషా గారి కాళ్ళ మీద పడిపోయింది. నా బిడ్డల్ని అప్పుల వాడు వచ్చి పట్టుకెళ్ళిపోతున్నాడయ్యా. ఒప్పుకోడండి దేవుడు. నువ్వు ఎప్పుడైతే దేవుడు మందిరంలో తల్లిగా, నువ్వు ఎప్పుడైతే దేవుడు మందిరంలో కాలు పెట్టావో, నీ బాధ్యత దేవుడిది, నీ బిడ్డల బాధ్యత దేవుడిది, నీ భర్త బాధ్యత దేవుడిది. నువ్వు అడుగు పెడితే చాలు, ఆయన ఆ బాధ్యతలన్నీ తీసేసుకుంటాడు. నువ్వెవరి కోసం భయపడకు, నువ్వెవరి కోసం ఆరాటపడకు, నిన్ను నువ్వు దేవుడికి అప్పగించేసుకో, నీ బాధ్యత అంతా దేవుడు తీసుకుంటాడు. దేవుడు చెప్తున్నాడు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? వాళ్ళు అసలు జాగ్రత్తగా వినండి అమ్మా, జాగ్రత్తగా వినండి. వీళ్ళు అసలు పుట్టక మునిపే, ఈ ఇశ్రాయేలీయులు పుట్టక మునిపే, అబ్రహాంకి ఒక్కడైనా లేక మునిపే అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహామా ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె నీ బిడ్డల్ని దీవిస్తాను. ఇదిగో నీ బిడ్డలు 4వ తరం వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు, ఐగుప్తు దేశంలోకి బానిసలుగా వెళ్ళిపోతారు అని అక్కడికి ఆగిపోలేదండి. మళ్ళా నేను ఆ బానిసలుగా ఉన్న వాళ్ళని బయటకు తీసుకొస్తాను, తీసుకొచ్చి నీ బిడ్డలకి పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని ఇస్తాను, కట్టని గృహాలు ఇస్తాను, నాటని ద్రాక్ష తోటలు ఇస్తాను. అవి అబ్రహాం చూడలేడండి. తర్వాత 4వ తరం వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ మాటలు చెప్తున్నాడు. ఇప్పుడు మన బిడ్డల గురించే మనం అల్లాడిపోతాం. అయ్యో నేను చనిపోతే నా బిడ్డని ఎవరు చూసుకుంటారో కదా. కానీ దేవుడు అంటున్నాడు, నీ బిడ్డని నా చేతికి ఇవ్వు, నువ్వు దేవుడి సన్నిధిలో నమ్మకంగా ఉండు, నీ బిడ్డ బాధ్యత నాది, నీ భర్త బాధ్యత నాది. నీ భర్తకు ఒకవేళ రక్షణ లేదని, లేకపోతే త్రాగుడు వ్యసనాలకి బానిస అయ్యాడు, లేకపోతే వేరే ఏదో వ్యసనాలకి బానిసడు అయిపోయాడు అని బాధపడుతున్నావు, బాధపడద్దు. ఆ బంధకాలన్నీ నేను తెంపేస్తా, ఆ బంధకాలన్నీ తెంపేసి ఇదిగో వాళ్ళ కొరకు నేను ఆస్తిని దాస్తున్నా. నువ్వేమాత్రం దాచావు చెప్పమ్మా? ఈ రోజున సంవత్సరానికి 1,00,000 దాస్తున్నావా? నేనైతే ఏవి దాయనండి, దేవుడికి స్తోత్రం, ఉన్నదంతా ఇక్కడే.
కానీ నా బిడ్డలకి దేవుడు ఆస్తి దాస్తాడు. హల్లెలూయా. అబ్రహాము కోటీశ్వరుడే, ధనవంతుడే, కానీ 4-5 తరాల వరకు సరిపడంత ఏమి కూడబెట్టలేదు. ఇస్సాకుకు కూడబెట్టాడు అంతే. అదే మన సామర్థ్యం. కానీ దేవుడి సామర్థ్యం ఏంటో తెలుసండి. దేవుడు అంటున్నాడు, 4వ తరం వాళ్ళు అక్కడ బానిసలుగా వెళ్తారు, 430 సంవత్సరాల తర్వాత నేను వాళ్ళు బయటకు తీసుకొస్తాను, వాళ్ళ కొరకు నేను భూభాగాన్ని సిద్ధపరుస్తున్నాను, వారి కొరకు ఆస్తిని సిద్ధపరుస్తున్నాను, వారి కొరకు గృహాలు వాళ్ళు కట్టరు, నేను కట్టిస్తాను. వాళ్ళు నాటరు, వాళ్ళ కొరకు తోటలు వేస్తాను. ఆ తోటలు ఎలా ఉంటాయో ఇవాళ చూడబోతున్నాం. ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందో చూడబోతున్నాం. నీ తర్వాత ఈ తరము వారి ఆశీర్వాదాన్ని ఈ రోజు నువ్వు చూడబోతున్నావు. ఈరోజు అదే దేవుడి వాగ్దానం. నీ గుండెల్లో ఉన్న భయాన్ని తీసేస్తున్నాడు దేవుడు. నా బిడ్డ ఎలా ఉంటాడో, నా కుటుంబం ఎలా ఉంటుందో, అయ్యో నా భర్త రక్షించబడతాడో లేదో, నా భర్త బంధకాల్లో ఉన్నాడో విడిపించబడతాడో లేదో, నేనేమైపోతానో, నా తర్వాత నా బిడ్డలు ఎవరు చూస్తారో, నీ బిడ్డల గురించి, నీ భర్త గురించి, నీ బంధకాల గురించి నువ్వు దేని గురించి బాధపడకో. అక్కడ అనాకీలు ఉన్నారు, నెఫీలీలు ఉన్నారు. ఇవ్వక మానాడా దేవుడు? తరమక మానాడా దేవుడు? వెళ్ళగొట్టక మానాడా దేవుడు? ఆ భూభాగాన్ని ఇశ్రాయేలీయులకి ఇవ్వక మానాడా? నీకు ఇవ్వకుండా మాంతాడా? అదే దేవుడు ఈ రోజున చెప్పేది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు ఈ రోజున ఆస్తినిచ్చి పంపుతున్నాడమ్మా. ఆస్తి పత్రాలతో బయటికి వెళ్తున్నావు. హల్లెలూయా. ఇప్పుడే రిజిస్ట్రేషన్ ఇక్కడ అవుతుంది. నీ బిడ్డల కొరకు ఇక్కడే రిజిస్ట్రేషన్ అవుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా విశ్వాసులమే, ఇశ్రాయేలీల సంతానమే, ఆత్మీయ అబ్రహాము ఆత్మీయ సంతానమే. నమ్ముట నీ వలన నమ్మువానికి సమస్తము సాధ్యమే. అప్పగించేసుకో తల్లిగా ఈ రోజున దేవుడు సన్నిధికి మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని, మన భర్తల్ని, మన యొక్క సమస్తాన్ని అప్పగించేసుకో. అంతా ఆయనే చూడబోతున్నాడు. హల్లెలూయా. అయితే అబ్రహాముకి వాగ్దానం చేసిన దేవుడు మోషే దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. మోషే, సమయం వచ్చింది, వెళ్ళి చూడమను, నీకు ఇచ్చే దేశం ఎలా ఉంటుందో చూడమను. చూపిస్తున్నాడు. వాళ్ళందరినీ 12 గోత్రకర్తలను పంపించాడు. మోషే అంటున్నాడు, వెళ్ళండి అక్కడికి. మీకు భయమా? ఏం భయం వద్దు, ధైర్యము తెచ్చుకోండి. ఈ రోజున ఏ భయంతో వచ్చారు? ఎవరో ఏదో భయముతో ఇక్కడ అడుగు పెట్టారో అదే దేవుడు మాట్లాడుతున్నది. వాగ్దానం ఏంటో తెలుసా? మీరు ధైర్యము తెచ్చుకొనుడి. ఏ భయమైతే నిన్ను పట్టి బంధించిందో, ఏ భయమైతే నిన్ను భయపెడుతుందో ఆ భయంతో ఈ రోజు నుంచి మాట్లాడు. దేవుడిస్తున్నటువంటి సందేశం, ఆ భయంతో నువ్వు మాట్లాడు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. ఆ కొండ ఎక్కుతున్నప్పుడు ఇశ్రాయేలీయుల్ని చేయబట్టి నడిపించిన వాడు దేవుడే. ఆ సమస్త భయాల నుంచి ఈరోజు మనకు విడుదల. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలీయుల్ని, ఆ పెద్దల్ని ఆ కొండ ఎక్కి వెళ్ళమన్నాడు. వెళ్ళి కొన్ని పనులు చెప్పాడండి. 9 పనులు వాళ్ళు చేసి రావాలండి. ఆ 9 పనులు చేసి రావడానికి నువ్వు ధైర్యం తెచ్చుకో అన్నాడు. ఒకటి ఏంటో తెలుసా అండి? దానిలో నివసించు జనము బలము గలదో లేదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దాని చెట్లున్నవో లేవో అవి కనిపెట్టవలెనో. హల్లెలూయా. అవి కనిపెట్టాలి. అవి కనిపెట్టి మీరు రావాలి. ఒక పని వారికి అప్పగించాడు దేవుడు. మరియు మీరు ఆ దేశముల పండ్లలో కొన్ని తీసుకుని రండి అని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పండ్లలో నుంచి కొన్ని తీసుకురండి. అది ద్రాక్షాల ప్రథమ పక్వ కాలము. హల్లెలూయా, హల్లెలూయా. వారి మీద ఎన్ని పనులు పురమాయించబడినాయి అండి? 9 పనులు. ఆ టార్గెట్ ఎంతో తెలుసా అండి? ఆ టైం ఎంతో తెలుసా? 40 రోజులు. 40 రోజులు మళ్ళీ ఇక్కడికి రా. 40 రోజులకి ఇక్కడికి వచ్చేయాలి. పాత నిబంధనలు వచ్చు, కొత్త నిబంధనలు కావచ్చు. 40 చాలా ప్రాముఖ్యమైనదండి. 40 రోజులు మీకు టైం ఇస్తున్నాను. ఈ 40 రోజుల్లో ఆ భూభాగం అంతా తిరిగేసి ఆ జనులు ఎలా ఉన్నారు, ఆ భూమి ఎలా ఉందో, వాళ్ళ పంటలు ఎలా ఉన్నాయి, అక్కడ వాళ్ళ ఆస్తులు ఎలా ఉన్నాయి, వాళ్ళ గృహాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ గుడారములు, వాళ్ళు ఎక్కడ, వాళ్ళ నివాసాలు A to Z పిన్ టు పిన్ నాకు ఆ కబురంతా తీసుకురావాలి. ఆ బయోడేటా అంతా తేవాలి. మోషే ఆజ్ఞాపించాడండి. మోషేకి ఎవరు ఆజ్ఞాపించారండి? దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ పనిని తీసుకుని ఈ యొక్క 12 మంది, ఎంతమంది వెళ్ళారమ్మా? ఇశ్రాయేలీయుల గోత్రకర్తలు ఎంతమంది?
12 మంది 12 మంది వెళ్ళారు. దేవుడికి స్తోత్రం. అక్కడ చూశారు. వస్తూ వస్తూ ఏం చేశారో తెలుసండి? ఆ ద్రాక్ష గెల పట్టుకొని వచ్చారండి. హల్లెలూయా! ఆళ్ళు చూశారు. ఇదంతా అయిపోయింది. ఆ తోటకి ఏం పేరండి? ఏం పేరు? ఎష్కోలు. ఆ ఎష్కోలు లోయలోనికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి అన్ని ఆ భూభాగాన్నంతా చూసేశారండి. ఆ భూభాగాన్నంతా చూసేసి 40 రోజులు అయిపోయింది. మంచి సమాచారం. అంటే అక్కడ ఉన్నటువంటి సమాచారం అంతా రాసుకుని తీసుకొని రావాలి. అంతేకాదు వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఫలాలు కొన్ని తేవాలి. అవి మోషే ఆజ్ఞాపించింది. సరేనండి, అయిపోయింది. వాళ్ళు వస్తూ ఉన్నారండి. ఆ వచ్చినప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఈరోజు చాలా షార్ట్‌కట్‌లో మనం వెళ్ళబోతున్నాం. కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశంలోకి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. చూద్దాం. 27వ వచనం చూద్దాం. నీవు మమ్మను పంపిన దేశముకు వెళ్ళితిమి. వచ్చేసారండి వాళ్ళు. నీవు మమ్మల్ని పైనుంచి చదివితే నాకంత సమయం సరిపోదు కాబట్టి నేను షార్ట్‌కట్‌లో వెళ్ళిపోతున్నాను. లేకపోతే 27 చూద్దాం. వారు అతనికి తెలియపరచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా! ఇది కేవలం భూ సంబంధమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశమే. మనకి పరలోకం అనేటువంటి కనానునే, పరమ కనానునే మనకి వాగ్దానం చేశాడు అండి. హల్లెలూయా! వచ్చి వాళ్ళు తిరిగి ఇస్తున్నటువంటి సందేశం చూడండి. అది పాలు తేనెలు ప్రవహించే దేశమే. దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు. వారి పట్టణములు ప్రాకారములు గలవి. అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీలను చూచితిమి. అమాలేకీలు దక్షిణ దేశములో నివసించుచున్నారు. హిత్తీలు, యెబూసీలు, అమోరీలు కొండ దేశములో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునొద్దను యొర్దాను నదీ ప్రాంతములోనూ నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి. ఎందుకు నిమ్మళపరచాలి? ఏం జరిగింది? జనులను నిమ్మళపరిచారు. నిమ్మళపరచడం అంటే వాళ్ళని ఊరకుండా చేశారు. వాళ్ళని సముదాయించారు. సముదాయించడానికి గల కారణం ఏంటి? ఓకే అండి, 12 మంది టైం అయింది. 40 రోజులైంది. మోషే గారు ఎదురు చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఎంతమంది అండి? 20 లక్షల మంది ప్రజలు. 20 లక్షల మంది ప్రజలు అక్కడ కూర్చుని మోషే గారు ఆ సభాపర్వం దగ్గర కూర్చుని ఉంటుండగా ఈ యొక్క 12 మంది వస్తున్నారండి. 12 మంది ఎలా వస్తున్నారో తెలుసండి? కొంతమంది దానిమ్మ పళ్ళు పట్టుకున్నారు, కొంతమంది వేరే పళ్ళు పట్టుకున్నారు, కొంతమంది రకరకాల అక్కడ ఏమేమి పళ్ళు దొరుకుతున్నాయో ఆ పళ్ళన్నీ చేత్తో పట్టుకొని వస్తున్నారు. ఇద్దరైతే ఒక ద్రాక్ష గెలని కాడి కట్టి, అది నా ఎంత ఎత్తు ఉంటుందండి, అంత ఎత్తు అంత లావు ఉంటుంది. ఆ ద్రాక్ష గెలని ఇద్దరు భుజం మీద కావిడి కట్టుకొని తెస్తున్నారు. ఎలా ఉంటుందండి అప్పుడు? ఎలా ఉంటుందండి? 20 లక్షల మంది ప్రజలు చూస్తుండగా ఆ 12 మందే వస్తుంటే ఆ 12 మంది ఈ 20 లక్షల మంది ప్రజలకి ఎలా కనిపిస్తారు? కళ్ళకి గొప్ప హీరోస్లా కనిపిస్తారు. వెళ్ళారు, అనాకీల దగ్గరికి వెళ్ళారు, కొండ ఎక్కారు, సజీవంగా వస్తున్నారు. శత్రువుల చేతిలో నుంచి విడిపింపబడి వస్తున్నారు. అంత మాత్రమే కాదు, ద్రాక్ష గెలతో వస్తున్నారు, దానిమ్మ పళ్ళతో వస్తున్నారు, అక్కడ ఉన్న శ్రేష్టమైనటువంటి పదార్థాలతో వస్తున్నారు. ఎంత హీరోయిజం ఉంటుందండి అక్కడ! ఎంత సంతోషం! ఇక్కడున్న కొద్దిమంది చప్పట్లు కొడితేనే దద్దరిల్లుద్ది. అక్కడున్న 20 లక్షల మంది వారి ఉజ్జీవం ఎలా ఉంటుంది చెప్పండి? వారి సంతోషం ఎలా ఉంటుంది చెప్పండి? వారి కేరింతలు ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళ ఆనందం ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళ ఆర్భాట నాదాలు ఎలా ఉంటాయి చెప్పండి? అంత సంతోష ఆర్భాటనాదాలతో ఉంటుంటే నిమ్మళపరిచారా కాలేబు యోషువలు? కాదండి, ఇంకోటి ఏదో జరుగుతుంది. నిమ్మళపరచడానికి గల కారణం ఏంటంటే ఈ 12 మంది వస్తున్నారు. వచ్చి ఆ వచ్చిన తర్వాత సందేశం ఇస్తున్నారు, సమాచారం ఇస్తున్నారు. ఈ 12 మందిలో 2 గ్రూపులు అయిపోయారండి. ఈ 12 మందిలో ఇద్దరు ఒక గ్రూప్కి వచ్చారు, 10 మంది ఒక గ్రూప్కి వచ్చారు. ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందండి? 12 మందిలోంచి 10 మందికే ఓటేస్తారు ఎవరైనా. వాళ్ళకే గొప్ప ఆధిక్యత ఉంటుంది కదా. అయితే మోషే అన్నాడు, 10 మంది ఏం సెలవిస్తున్నారో చూద్దాం, ఏం సమాచారం తెచ్చారో చూద్దాం, 10 మందిని చెప్పమంటే ఆ 10 మంది ఏం చెప్తారో తెలుసా అండి? ఇక్కడ చూడండి.
మనం వెళ్ళుదుము దాన్ని స్వాధీనపరుచుకుందాం. కానీ ఇక్కడ ఇది అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకి చెప్తున్నారండి 31వ వచనం. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాను సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి కూడా అలాగే ఉంటిమి. వీళ్ళే తీర్మానం చేసేసుకున్నారు, వీళ్ళే నిర్ణయించుకున్నారమ్మా. ఈరోజు నీ నిర్ణయం ఏంటి? ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈరోజు మన ప్రార్థన అనుభవం ఎలా ఉంది? దేవుడు ఇస్తున్నటువంటి వాక్య సందేశం ఏంటి? ఆ సందేశంలో ఉన్నటువంటి మూలవాక్యం ఏంటి? దేవుడు నీతో ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు? వెళ్ళి స్వాధీనపరచుకో, నీకు అది ఇస్తున్నాను అంటే వీళ్ళు ఏం చూశారో చెప్పండి? అక్కడ ఉన్నటువంటి ఉన్నత దేహులని, వాళ్ళ బలాన్ని, వాళ్ళ శక్తిని, ఇవి మాత్రమే చూశారండి. ఆ 10 మంది చెప్తున్నారు మనము పోజాలము, మనం వెళ్ళామంటే మనం ఖచ్చితంగా ఓడిపోతాము, మనము వాళ్ళ దగ్గర మిడతల్లాగున్నాం. వాళ్ళు ఏం చూస్తున్నారు? వాళ్ళ ఎత్తుని, వాళ్ళ బలాన్ని, వాళ్ళ శక్తిని, వాళ్ళ దేహ దారుఢ్యాన్ని, ఇవి మాత్రమే చూస్తూ వచ్చారండి ఈ 10 మంది. ఈ 10 మంది ఎప్పుడైతే అలా చెప్తున్నారో, ఇప్పుడు అసలైన వాక్యం చదువుతాను చూడండి, 14వ అధ్యాయం. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనులపై సణుగుకొనిరి. ఇదండి వాక్యం. మారిపోయారు, ఒక్క నిమిషంలో మారిపోయారు జనులు. వెంటనే ఏం చేస్తున్నారండి? మోషే మీద సనగడం ప్రారంభించారు. ఆ రాత్రి అంతా ఏడ్చారంట. ఎందుకు ఏడ్చారు? మేము ఎందుకు వచ్చామా? మేము ఐగుప్తులో నుంచి ఎందుకు వచ్చామా? ఆ దాసులుగా ఉన్నా బాగుండేది, దాసరికంలోనే బాగుండేది. ఆ కుండల దగ్గర వండుకుని కుండల దగ్గరే కూర్చున్నవి అవి మాకు గుర్తుకొచ్చేస్తున్నాయి. ఎప్పుడండి? ఆరణ్య యాత్ర 40 సంవత్సరాలు ఇదే ఏడుపండి వాళ్ళకి. అంటే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు స్వాధీనపరుచుకోవడానికి వస్తున్నారు, కానీ లోపల మారలేదు. అదండి ఈరోజు వాక్యం. అదండి ఈరోజు వాక్యం. లోపల మారుతుందా? పైకే మారావా? 10 మందిలాగున్నామా? 2లాగున్నామా? మన మెజారిటీ ఎటువైపు? దేవుడి రోజులు మనల్ని పరీక్షించి, పరిశోధించి, పరిశీలించి నీ హృదయంలో తొంగి చూస్తున్నాడు ఈరోజు. వాళ్ళు వెంటనే తీర్మానం చేసేసుకున్నారు. ఆ 10 మంది చెప్పింది వినేశారు. 10 మంది చెప్పుకుంది వినేసి, మనం జయించలేము, మనకి శక్తి సరిపోదు, వాళ్ళు అక్కడ, ఎందుకంటే వాళ్ళు అక్కడ మనల్ని చంపేస్తారు, చంపడం కాదు భక్షించేస్తారు, తినేస్తారు, వాళ్ళు ఉన్నత దేహులు, మనం మిడతల్లాగున్నాం. ఈ 10 మంది చెప్పిన మాట వినేశారండి. 10 మంది చెప్పిన మాట వినేసి వాళ్ళు అనుకుంటున్నారు, అయ్యో మనం ఎందుకు వచ్చాము, మనం అక్కడే ఉండిపోయినా బాగుండి, మనం తెచ్చినోడి ఇతనే. ఎవరో? మోషే మీద తిరుగుబాటు. ఆ లోపల తిరుగుబాటు స్వభావం మారట్లేదు. ఆ లోపల ఉన్నటువంటి తిరుగుబాటు స్వభావం మారలేదు. విడిచిపెట్టిన పాపము, విడిచిపెట్టిన ఆ అవిధేయత వదలలేదు. లోపల కూర్చుంది, అది లోపల కూర్చుంది. ఆ పొయ్యిల దగ్గర కూర్చున్న, కొండల దగ్గర కూర్చుని వండుకుని కుండల దగ్గరే తినేసిన ఆ స్థితి, అది మర్చిపోవట్లేదు వాళ్ళు. మేము అక్కడే ఉన్నా బాగుండేది, ఈరోజు చావక ఎందుకు? ఇప్పుడు అటు వెళ్ళలేం, ఇటు వెళ్ళలేం, ఐగుప్తుకి వెళ్ళలేం, కొంచెం జయించుదామంటే ఇక్కడ బలాఢ్యులు ఉన్నారు, మధ్యలో ఏమవుతాం? చచ్చిపోతాం. ఇంకంతే వాళ్ళ తీర్మానం. ఇంకా చనిపోతాం, మన వల్ల కాదు, అనవసరంగా పిల్ల పాపలతో మనం వచ్చాం. అదేనా ఈరోజు మన తీర్మానం? మనం ఎలా ఉన్నాం? ఇశ్రాయేలీలు పైకి ఇశ్రాయేలీలుగా పిలువబడుతున్నారు. ఈరోజు నామకార్థ క్రైస్తత్వంతో మనం ఉండిపోతున్నామా? ఏదో మనం దేవుడి మందిరానికి వెళ్ళి ఏదో కాసేపు అక్కడ కూర్చుని వచ్చేటువంటి జనులుగా ఉన్నామా? లేతే దేవుని మీద విశ్వాసంతో, నా సమస్య ఎంత తీవ్రంగా ఉన్నా దేవుడు నాకు తోడున్నాడు, ఈ సమస్య నుంచి నాకు విడిపిస్తాడు, నా దేవుడి శక్తి, నా దేవుడి బలం అని నమ్ముతున్నావు ఈ రోజున? నీ విశ్వాసం ఎలా ఉంది? వాళ్ళ విశ్వాసం అయితే అలాగే ఉంది. కానీ యెహోషువ, కాలేబులు మాత్రమే వాళ్ళని నిమ్మలపరిచి ఏం చెప్తున్నారు తెలుసు? 30లో కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి
మనము నిశ్చయముగా వెళుదము, దానిని స్వాధీనపరుచుకుందాము, దానిని జయించుటకు మన శక్తి చాలును. ఇలా పలికేవాళ్ళు కావాలి అంటున్నాడు ఈరోజు. ఇలా విశ్వసించే వాళ్ళు కావాలి అంటున్నాడు ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది? ఈరోజు మన తీర్మానం ఎలా ఉంది? ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉంటుందండి, నేనే చెప్పగలను. ఇక్కడ నుంచి దాటేసి బయటికి వెళ్ళిపోయినప్పుడు మన ఇంట్లో అడుగుపెట్టి ఇక్కడ అడుగుపెట్టినంతసేపు, ఇక్కడ ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. ఎస్ లార్డ్, నేను ఇలాగే ఉంటాను, ఆ ఇద్దరిలాగే ఉంటాను, నేను జయిస్తాను అని అనుకుంటాం. కానీ ఇంటికి వెళ్ళి అడుగు పెట్టంగానే అక్కడ పరిస్థితులను బట్టి మళ్ళీ మనం మారిపోతాం. మళ్ళీ మన అవిశ్వాసంగా మారిపోతాం. కారణం ఏంటి? ఎందుకు కోల్పోతున్నాం? ఈరోజు అది వాక్యం. హల్లెలూయా. వెళ్ళిపోతాం తొందరగా, 5 నిమిషాల్లో అక్కడికి వెళ్ళిపోతాను. దేవుడికి స్తోత్రం. ఈరోజు మన అంతరంగము శుద్ధీకరణ జరగబోతుందండి. బాహ్య సౌందర్యము అది దేవుడికి అక్కర్లేదు, బాహ్య రూపం దేవుడికి అక్కర్లేదు. అంతర్రూపము, మన అంతరంగమని ఈరోజు దేవుడు శుద్ధీకరిస్తున్నాడు. లోపల ఒకటి ఉంది, దేవుడికి కావాల్సిన లోపల అంగీకారం. పైకి ప్రవ్వా అక్కర్లేదు దేవుడికి. లోపల విశ్వసిస్తున్నావా లేదా? దేవుడు వెంబడిస్తున్నావా లేదా? దేవుడిచ్చిన మాటలకి లోబడుతున్నావా లేదా? అది దేవుడికి కావాలి. ఈ 10 మంది అన్నారు మనం వెళ్ళలేము, స్వతంత్రించుకోలేము. ఈ 2 అన్నారు మనం వెళ్ళగలం, మన శక్తి చాలు, మన బలం చాలు. ఈ 2 ఏం చూస్తున్నారు? ఈ 10 మంది ఏం చూస్తున్నారు? ఈ 10 మంది పై రూపం చూస్తున్నారు. ఈ 2 అక్కడ ఉండేది, మనకి వస్తాను వాగ్దానం ఇచ్చింది దేవుడు శక్తి. ఒకవేళ మనకి శక్తి సరిపోదు, కానీ దేవుడి శక్తి, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అని చూస్తున్నారని ఇలా చెప్తుంటే వాళ్ళు వినట్లేదండి. ఆ 20 లక్షల మంది ప్రజలు ఏం చేశారో తెలుసండి? జాగ్రత్తగా వినండి. ఆ 20 లక్షల మంది రాత్రంతా ఏడ్చారు. ఏడవటంతో మాత్రమే వాళ్ళు సరిపెట్టుకోకుండా తర్వాత ఏం చేస్తున్నారండి? ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనులపై సణుగుచుండిరి. అరణ్యంలో మేము ఎందుకు చావలేదు, ఇక్కడికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, ఇది ఎందుకు మా జీవితాలు ఇలా పాడు చేసావు, తిట్టడం ప్రారంభించారండి. తిట్టడం. చాలా భయంకరమైన మాట మాట్లాడారండి ఈరోజు దేవుడు నాతో. చాలా భయంకరమైన మాట మాట్లాడారు. వీళ్ళందరూ తిట్టుతూ చివరికి మోషేని చంపడానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు. చూపించిన మాట అక్కడ ఆగిపోయానండి. అక్కడ మాట్లాడాడండి దేవుడు నాతో. కావాలని చూడండి 9వ వచనం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోవును, యెహోవా మనకి తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి. కాలేబు చెప్తున్నాడు, యెహోషువ చెప్తున్నాడు, మోషే చెప్తున్నారు. ఆ తర్వాత ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా. ఏంటండి? మీరు భయపడొద్దు, ఆ దేశాన్ని దేవుడు మనకి ఇస్తానని చెప్పాడు, వాగ్దానం ఇచ్చాడు, మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మీరు భయపడొద్దు, అనాకీలకు భయపడొద్దు, ఆ ఫిలిప్తీయులకి భయపడొద్దు, అక్కడ ఉన్నటువంటి ఆ దేశస్తులకి ఎవరికి భయపడొద్దు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పుతుండగా ఆ సర్వ సమాజము వారితో, దేవుడి వాళ్ళు ఏమంటున్నారు చూడండి, ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా. వాళ్ళ చేతుల్లో ఏం తీసుకున్నారో తెలుసండి? చాలాసార్లు తీసుకున్నారండి. చాలాసార్లు ఈ ఇశ్రాయేలీలు ఆ నీటి దగ్గర కావచ్చు, ఆహారం దగ్గర కావచ్చు, ఏదైతే వాళ్ళ జీవితంలో కార్యం జరగట్లేదు అనుకున్నారో మోషేని రాళ్లతో కొట్టి చంపేయాలనుకున్నారు. సిక్లాగు దగ్గర కూడా దావీదుని రాళ్లతో కొట్టి చంపేయాలనుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే చేత్తో రాళ్ళు పట్టుకున్నారో, రాళ్ళతో పట్టుకున్నారో అది కొత్త నిబంధన కాదండి. దేవుడు వంగి వేలుతో రాయడానికి అది కొత్త నిబంధన కాదండి, ఇది పాత నిబంధన. ఎప్పుడైతే మోషేని అక్కడ ఉన్నటువంటి యెహోషువని కాలేబుని చంపడానికి రాళ్ళు ఎత్తిబట్టారో ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీలకందరికీ కనబడెను. హల్లెలూయా. చేతులు 2 పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే రాళ్ళు ఎత్తిపెట్టి దైవ సేవకుడి మీదకి రాళ్ళు ఎత్తిపెట్టారో దేవుడు దిగొచ్చేసాడండి. సర్వ సమాజము చూస్తూ ఉండగా యెహోవా మహిమ ప్రత్యక్షము గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీలందరికీ కనిపించేసింది.
దేవుడు దిగి వచ్చేశాడు. దేవుడు ఒప్పుకోడండి. సేవకుల మీద తిరగబడితే దేవుడు ఒప్పుకోడు. సేవకుడు ఎవరి చేతిలో ఉండాలో తెలుసండి? దేవుడి చేతిలోనే ఉండాలి. మనుషుల చేతిలో ఉండడానికి వీల్లేదండి. మనుషుల మెప్పులు కోరుకోవడానికి అసలు ఒప్పుకోకూడదు. నిన్న ఒక శుక్రవారం ఒక సహోదరి వచ్చింది, సంధ్యారాణి. సిస్టర్ సంధ్యారాణి అంటుంది, పాస్టమ్ గారు అంటే నేను మరొకలా చెప్పట్లేదు, ఇలా నేను ఎప్పుడు వినలేదు వాక్యాన్ని, చాలా బాగుంది. ఒక అరగంట మాట్లాడారు. లాస్ట్లో ఏమంటారు తెలుసా? మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి పాస్టమ్ గారు. జనాలు వస్తారా, జనాలు వెళ్ళిపోతారేమో ఇలా చెప్తా, ఆ భయం మాత్రం మీకు వద్దండి అన్న. నాకు అసలు ఆ భయమే లేదు, ఆ భయమే లేదు నాకు. నేను ఒక ఆదివారం కూడా ఇక్కడ అదే ప్రకటించాను. నాకు అసలు భయమే లేదండి. దేవుడు ఎవరినైతే పిలుచుకుంటాడో, ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో వాళ్ళే వస్తారు. ఒకవేళ ఎవ్వరూ రాలేదా, మా అల్లుడు ఈ చర్చ్ పెట్టినప్పుడు నాకు ఒక మాట చెప్పాడండి. అమ్మా, ఎవ్వరూ రాకపోతే మన కుటుంబమే కూర్చుని ప్రార్థన చేసుకుందామమ్మా అన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఇంకో మాట కూడా చెప్తాన్నాడు ఒక అడుగు ముందుకేసి. బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను కుమర్రాను ఆ కేవ్స్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరికి ప్రకటన చేశాడండి? ఆ సముద్రానికి, ఆ నదులకి, ఆకాశ పక్షులకి, అక్కడ ఉన్నటువంటి ఆ కొండలకి, లోయలకి, గుట్టలకి సువార్త ప్రకటించాడండి. ఆయన వదిలేశాడా దేవుడు? ఎవరు రాళ్ళకి రప్పలకి ప్రకటన చేశాడండి బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను. రాళ్ళకి రప్పలకి ప్రకటన చేస్తున్నాడు కదా, దేవుడు అక్కడ ఉంచలేదు, లాక్కొచ్చి పెట్టాడు, తీసుకొచ్చి పెట్టాడు. ఆ శాస్త్రుల దగ్గర, పరిసయ్యుల దగ్గర, ఆ ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర, విననటువంటి మెడ వంచని జనాల దగ్గరికి దేవుడు తీసుకొచ్చేసాడండి. హల్లెలూయా. యోషయా గారు అంటారు, ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము. వినేవాళ్ళు ఎవ్వరూ లేనప్పుడు నేను కూడా అదే పని చేస్తానండి. దేవుడికి స్తోత్రం. కానీ దేవుడు ఉంచుతాడు మనకి. ఇది అంత్యకాల దినములో ప్రజలందరి మీద నా ఆత్మని కృమ్మరిస్తాను అంటున్నాడు దేవుడు. ఆత్మ కొరకు సిద్ధపరచబడినటువంటి ఆకలి దప్పులు కలిగినటువంటి ప్రజలు ఉన్నారు. వాక్యము కొరకు దాహము కలిగిన ప్రజలు ఉన్నారు, ఆకలి కలిగిన ప్రజలు ఉన్నారు. వాళ్ళని పోషించాల్సిన బాధ్యత దేవుడిది. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైతే మోషే మీదకి, ఆ యొక్క యెహోషువ మీదకి, ఆ యొక్క కాలేబు మీదకి రాళ్ళు తీసుకుని చంపాలని నిర్ణయం తీసుకునేసరికి దేవుడు వచ్చేసాడండి. ఆ ప్రత్యక్ష గుడారము మీదకి ఆయన మహిమ వచ్చేసిన దేవుడికి స్తోత్రం. అంతే, ఎక్కడ వాళ్ళు అక్కడ సరెండర్ అయిపోయారండి. దేవుడు ఒప్పుకోడండి. ప్రతి దైవజనుడిని పరీక్షించద్దాం. హల్లెలూయా. దైవజనుడు దేవుడి చేతిలో ఉంటాడండి. దైవజనుడు దేవుని స్వాధీనం. దైవజనుడు నోరు దేవుడి నోరు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుడు కలగజేసుకున్నాడో, ఆ ప్రాంగణంలోనికి దేవుడు ఎప్పుడు వచ్చేసారో, వణకడం ప్రారంభించారో, ప్రతి ఒక్కరూ సరెండర్ అయిపోయారండి. కాలేబు, యెహోషువలు ఒక్కళ్ళే ఎందుకు అలా ఉన్నారు? ఇక్కడున్న 10 మంది ఎందుకు అలా ఉన్నారు? వీళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏంటి? వీళ్ళలో లేనిదేంటి? వీళ్ళు పొందుకున్నదేంటి? మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం? అదొక్కటి మనం చూసి ఈరోజు ముగించేసుకుందాం. హల్లెలూయా. ఈరోజు మనందరం ఎలా ఉందో, కాలేబు, యెహోషువలాగా మనందరం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11 నుంచి మనం ఒక్కసారి చూద్దామండి. యెహోషువ సేనాధిపతి, న్యాయాధిపతి అయిపోయాడు. మోషే గారు చనిపోయాడు. మోషే గారు టైంలో సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో వీళ్ళందరూ వెళ్ళారు. యెహోషువ, మోషేలు మాత్రమే మంచి సందేశం తెచ్చారు, చెడు సమాచారం వాళ్ళు తెచ్చారు. అయితే ఈ యొక్క యెహోషువ 14వ అధ్యాయం వచ్చేసరికి మోషే గారు చనిపోయారు మొదటి అధ్యాయంలోనే. ఆ తర్వాత ఆ యొక్క నడిపించాల్సిన బాధ్యత ఎవరికి వెళ్ళిపోయింది? యెహోషువ తీసుకున్నాడు. వీళ్ళు జయించేశారు ఆల్రెడీ, దేశాలన్నీ పంచుతున్నాడు యెహోషువ. ఆ పంచుతూ ఉన్న సమయంలో ఈ యొక్క కాలేబు వెళ్ళారండి. కాలేబు వెళ్ళి అంటున్నాడు, యజమానుడా, నా యజమానుడా. అప్పటి వరకు వాళ్ళ స్నేహితులే, కానీ ఇప్పుడు న్యాయాధిపతి అయిపోయాడు, దేవుని సేవకుడు అయిపోయాడు, గౌరవించడం ప్రారంభిస్తున్నాడు. గౌరవించి తన్ను తాను తగ్గించుకుని అంటున్నాడు, అయ్యా, ఒకప్పుడు మన ఇద్దరము వెళ్ళాము, నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను. అప్పుడు నాకు 40 సంవత్సరాలు కొండెక్కినప్పుడు, ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు. కానీ అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉంది. అప్పుడు ఎంత ధైర్యం ఉందో ఇప్పుడు అంతే ధైర్యం. అప్పుడు ఎంత శక్తి ఉందో ఇప్పుడు అంతే శక్తి. కాబట్టి ఆ రోజున దేవుడు నాకు ఒక మాట సెలవిచ్చాడు.
మోషే నాకు చెప్పాడు, నువ్వు అడుగుపెట్టే ఆ స్థలము నీకును నీ బిడ్డలకు నీకు స్వాస్థ్యముగా ఇస్తానన్నాడయ్యా. ఆ కొండ ప్రాంతం నాకు కావాలి. ఆ కొండ ప్రాంతం మోషే గారు నాకు ఇస్తానని చెప్పారయ్యా. ఇప్పుడు నాకు కావాలి. ఇప్పుడు నేను అదే స్వాధీనపరుచుకుంటా. ఇప్పుడు ఈయన వయసు ఎంత? 85 సంవత్సరాలు. ఈ 85 సంవత్సరాలకి ఆ కొండ మీదకి వెళ్తానంటున్నాడు మళ్ళీ. ఆ కొండ మీద ఎవరు ఉన్నారు? అనాకీలు ఉన్నారు, నెఫీలీలు ఉన్నారు, ఉన్నత దేహులు ఉన్నారు. నేను యుద్ధం చేస్తాను, నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది, నా ధైర్యం పోలేదు. కారణం ఏంటి? ముసలోడైపోయాడు కదా 85 ఏళ్లకి. అయినా కొండెక్కుతా అంటున్నాడు. అక్కడ ఉన్నది ఉన్నత దేహులు, కానీ యుద్ధం చేస్తా అన్నాడు. ఎందుకు అతనికి భయం లేదు? దేవుణ్ణి నిండు హృదయముతో దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. అయితే ఇక ఒక్క సారాంశం మాత్రం చెప్పి ముగిస్తాను. దేవుడికి స్తోత్రం. అతను జయించటానికి అంత ధైర్యం ఏంటి? అది మనకు లేదు. ఎందుకని? కారణం ఏంటి? 85 సంవత్సరాల వయసులో కూడా మార్పు లేదు. కారణం ఏంటి? మొదటి వచనంలోనే ఉంది. కారణం ఇక్కడ చెప్పేస్తున్నాడు చూడండి. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా. ఎవరండి? కాలేబు ఏ వంశస్థుడు? కాలేబు ఏ వంశస్థుడు? యూదా వంశస్థుడు. అందుకే భయం లేదండి. యూదా దేనికి గుర్తు? స్తుతికి గుర్తు. నీకు సమస్యలున్నా, శోధనలున్నా, ఇరుకులున్నా, బంధకాలున్నా నువ్వు భయపడొద్దు. నువ్వు ఎప్పుడైతే స్తుతి చెల్లిస్తావో వాటంతటా అవే బంధకాలు ఊడి పడిపోతాయి. నీ బంధకాలు పోవటం లేదంటే నువ్వు స్తుతించట్లేదు. నీ గోత్రాన్ని నువ్వు స్వతంత్రించుకో. యూదా గోత్రములకు వచ్చేయాలి. యేసయ్య కూడా లేవి గోత్రములో పుట్టవలసిన ఆయన యూదా గోత్రంలో పుట్టేశాడండి. గోత్రం మారిపోయింది. యాజకులు ఏ గోత్రంలో ఉండాలండి? లేవి గోత్రంలో ఉండాలి. లేవి గోత్రంలో నుంచి ఈయన ఎందుకు యోధా గోత్రంలోకి వచ్చాడంటే, అసలు లేవి గోత్రం యోధా గోత్రం ఎవరిలో నుంచి వచ్చింది? తల్లెవరు? లేవికి తల్లెవరు? యోధాకి తల్లెవరు? ఎవరమ్మా? ఎవరమ్మా? నత్తొచ్చేస్తుంది ఎందుకు? స్పష్టత. వెరీ గుడ్. హల్లెలూయా. లేవికి తల్లెవరు? యోధాకి తల్లెవరు? అమ్మయ్య, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. లేవికి తల్లి ఆమె, యోధాకి తల్లి ఆమె. కానీ ఆ ముగ్గురు బిడ్డలు పుట్టినప్పుడు నా భర్త నన్ను ప్రేమిస్తాడు అని వాళ్ళకి పేర్లు పెట్టిన ముగ్గురికి. కానీ యోధా పుట్టినప్పుడు మనసు విరిగిపోయిందండి. ముగ్గురిని గనింది అంతకుముందు. రూబేని, షిమ్యేని, లేవిని ముగ్గురిని గనింది. నా భర్త నన్ను ప్రేమిస్తాడు అనే అర్థాలు వచ్చేట్లుగా పెట్టింది పేర్లు. కానీ 4వసారి మనసు ఇరిగిపోయిందండి. ఇక ఎన్ని బిడ్డల్ని కంటన్నా ఇతను మనసు నా మీద లేదు, ఇక అతను నన్ను చూసినా చూడపోయినా పర్లేదు, దేవుడు నాకు చాలు అనుకుని యోధా అని పెట్టిందండి. యోధా అంటే అర్థం ఏంటో తెలుసా? స్తుతి. ఇక దేవుడే నాకు చాలు అనుకుంది. ఎప్పుడైతే ఆ పేరు పెట్టిందో ఆ గోత్రాన్ని స్తుతిలో నుంచే పుట్టుకొచ్చాడండి ఈయన. అందుకే యోధా. అతని వంశం ఏంటో తెలుసా? కాలేబు వంశం ఏంటో తెలుసా? ముగింపులోకి మనం వెళ్ళిపోతున్నాం. కాలేబు వంశం ఏంటో తెలుసా? యోధా వంశం. అతనికి భయం లేదు. అందుకే ధైర్యం. కారణం ఏంటో తెలుసా అండి? స్తుతించి జయించేస్తాడండి. హల్లెలూయా. యోధా వంశం యెహోషువ యొద్దకు వచ్చారు. ఎవరు? కెనజీయుడగు యొపెన్నే కుమారుడైన కెనజీయుడగు అన్నట్టు ఎవరో తెలుసా అంటే, కెనజీయుడు తన తండ్రి. కెనజీయుడగు ఆ యొక్క గోత్రం, అది వంశం. ఇది కెనజీల వంశం. గోత్రం ఏంటో యోధా గోత్రము. వంశం ఏంటో తెలుసండి? కెనజీయుడగు. కెనజీయుడు అనగా అర్థం ఏంటో తెలుసండి? వేటాడుట. వేట అంటే గొర్రెల్ని, ఈ యొక్క మేకల్ని వేటాడేది కాదండి. గొర్రెల్ని వేటాడి అరణ్యంలోకి వెళ్ళి తెచ్చేది కాదు. ఆ వేటాడేది దేనికి సాదృశ్యమో తెలుసండి? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 19వ వచనంలో ఉంటుందండి. మనుషుల్ని వేటాడుతున్నాడు. లూకాసు వార్తలో కూడా ఉంటుంది. దేవుడు అన్నాడు పేతురుని పిలిచి, పేతురు, ఇక నిన్ను మనుషుల్లో పట్టే జాలరిగా వేట. ఆ వేట అండి దేవుడి కొరకు ఆత్మల్ని సంపాదించేటువంటి వేట. ఆ యొక్క గోత్రము యోధా గోత్రం, వంశం కెనజీ వంశం. యొపెన్నే అనగా అర్థం ఏంటో తెలుసండి? చాలా ఇద్దండి. ఈ ఒక్క లెటర్స్ కోసం నేను ప్రయాసపడుతున్నా. ఈ ఒక్క వర్డ్ కోసం నేను ప్రయాసపడుతున్నా. కాలేబు జయించటానికి ఇదొక్కటే అర్థం.
యొప్పెన్నే కుమారుడైన కాలేబు. యొప్పెన్నే అనగా అర్థం ఏంటో తెలుసండి? ప్రత్యేకించబడినవాడు. బా యొప్పెన్నే అనగా ప్రత్యేకించబడినవాడు. 10 మంది ప్రత్యేకించబడలేదండి. అందుకే చెడ్డ సమాచారం తెచ్చారు. లేవీలే, గోత్రకర్తలే, ప్రధానులే, ప్రముఖులే. దేవుడు చూడట్లా నీ స్థితి ఎలా ఉంది. విశ్వాసులకి అవిశ్వాసులతో పొందెక్కడా, పాలెక్కడా. కొరింథీ పత్రికలో దేవుడు చెప్తున్నాడు. ఆ తండ్రి యొప్పెన్నే అనగా ప్రత్యేకించబడినవాడు. తను అలాగే పెరిగాడు, తన పిల్లల్ని అలాగే పెంచుకున్నాడు. గోత్రం యూదా గోత్రం, వంశం కెనజీ వంశం. కెనజీలు అనగా వేటాడే దేవుడి కొరకు సంపాదించే వంశం. ఆ యొక్క యొప్పెన్నే అనగా ప్రత్యేకించబడిన వారు. కలవరు, వాళ్ళు ఎవరితోనూ కలవరు, దేవుడి కొరకు ప్రత్యేకంగా ఉన్నారు. ఈ రోజు మనం ఉంటున్నామా ప్రత్యేకంగా? ఆ యొప్పెన్నే కుమారుడైన కాలేబు. కాలేబు అనగా అర్థం ఏంటో తెలుసండి? కుక్క. కుక్క అంటే తిట్టడం కాదండి. కుక్క దేనికి సాదృశ్యం తెలుసా? విశ్వాసం. చావటానికైనా సిద్ధమే తన యజమాని కోసం. కానీ రాత్రైనా పగలైనా సరే విశ్వాసంగా ఉంటుందండి. దేవుడికి స్తోత్రం. ఆ విశ్వాసంలో మార్పు ఉండదు. నేను నిన్న శనివారం నాడు, లక్షవారం నాడు సునీల్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. లక్షవారం నాడు సునీల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మ నాన్న చాలా పెద్దవాళ్ళు, చాలా వయసు. ఇంట్లో ఎవ్వరు ఉండరు, ముసలోళ్ళు ఇద్దరే ఉంటారు, పెద్దవాళ్ళు. వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు నేను హౌస్ విజిటింగ్కి వెళ్తాను. వెళ్ళినప్పుడు ఆ కుక్క ఉంటుందండి, ఇంటి ముందు కట్టేసి ఎంత ఎత్తున ఉంటుంది. అది ఎవరిని రానివ్వదు. నేను వాళ్ళు పట్టుకుంటే తప్పించి లోపలికి వెళ్ళను, నేను పెద్దబాబు వెళ్తాం. సరే నన్ను వాళ్ళు పట్టుకున్నారు. మేము చాటు నుంచి లోపలికి వెళ్ళాం, తలుపులు వేసుకున్నాం. దానికి ఏదో ఓదార్చారు, ఏంటో తినటానికి ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. అయినా సరే అది తింటలేదండి. విన్నారా? ఆ తినటానికి ఏదో నా ముందు నుంచే చేత్తో పట్టుకెళ్ళాడో, దానికి వేసాడో, దాన్ని సవరదీశాడో, అయినా అది మొరగడం ఆపలేదు. ఆ తినటానికి వేసినా తింటలేదు, అరుస్తూనే ఉంది. నేను వాక్యం చెప్తూనే ఉన్నాను, మాట్లాడుతూనే ఉన్నాను, అరుస్తూనే ఉంది. అప్పుడు వాళ్ళ అమ్మగారు అన్నారు, అమ్మా మేమిద్దరమే కదమ్మా ఇక్కడ ఉంటాం, మాకెవ్వరు తోడు ఉండరమ్మా. ఆ కుక్క ఎక్కడ ఉంటుంది కదమ్మా, మీరు లోపలికి వచ్చి మమ్మల్ని ఏమైనా చేసేస్తున్నారేమోనని. ఎంత ఆశ్చర్యపోయానో. వాళ్ళు ఆహారం పెట్టారు, దానికి ఏవో పెట్టారు, బిస్కెట్ లాంటి. అవి పెట్టినా ఆగట్లేదండి, తింటలేదు, అరుస్తూనే ఉంది. అంటే నేను వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. మేము చెప్పే వాళ్ళు సవరదీశారు, అమ్మ ఉండు, మనోళ్ళే అని చెప్పినా వింటలా, మేము వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. అంటే మీరు ఏదో మామూలుగా వచ్చేసి లోపల మమ్మల్ని ఏవో చేసేస్తారని దాని భయం అమ్మ. హల్లెలూయా. అదండి కుక్క. కాలేబు అనగా ఏంటో తెలుసండి? విశ్వాసపాత్రుడు. అందుకే రాళ్లతో కొట్టి చంపడానికైనా సిద్ధమయ్యాడు, కానీ ఆ చెడ్డ సమాచారం తాలేదు. అందుకే దేవుణ్ణి నిండు హృదయంతో ప్రేమిస్తున్నాడండి. విశ్వాస పాత్రుడు కాబట్టి దేవుడి నిండు హృదయంతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి 85 ఏళ్ల వయసులో కూడా తన శక్తి తగ్గలేదు, తన బలము తగ్గలేదు, కంటి చూపు తగ్గలేదు. ఎంత ధైర్యము, యుద్ధానికి సిద్ధమయ్యాడు. మార్పు లేదు. మన జీవితాలు ఎలా ఉంటాయి? మనం ఇక్కడ ఉన్నప్పుడు బలంగా ఉంటాం. నేను ఎవరిని ఇంకోలాగా తప్పు పట్టట్లేదు. మనం మందిరంలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉంటున్నాం, ఇంటికి వెళ్ళేసరికి బలహీనులం అయిపోతున్నాం. ఆ కారణం ఏంటో చెప్తానన్నాను కదా, ఇదే కారణం. మనం అదే ఇది కాలేబులాగే మనం కూడా 85 సంవత్సరాలు వచ్చిన, అంటే జీవితం మొదటి నుంచి చివరి వరకు ఆయన అలాగే ఉన్నాడు. అంతేకాదు ఆశ్చర్యం ఏంటో తెలుసండి? ఎక్కాడు కొండ, ఇచ్చేశాడు స్వాస్థ్యం. యెహోషువ సరే నాకు ఇస్తానన్నావు, ఇది ఇచ్చి వెళ్ళు అన్నాడు. వెళ్ళాడు. 85 సంవత్సరాల వయసులో వెళ్ళాడు. అనాకీల్ని యుద్ధం చేశాడు, వాళ్ళని అక్కడ తరిమేశాడు. దాన్ని స్వతంత్రించుకున్నాడు. అది హెబ్రోనుగా మార్చబడింది. అబ్బా, చంపడబడి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అదే హెబ్రోన్ అండి. స్వతంత్రించుకున్నాడు. ఇవాళ నువ్వు స్వతంత్రించుకుంటున్నావా లేదా? నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఎలా ఉండాలి? నువ్వు నిండు మనస్సుతో దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నిండు అనగా ఒక సున్నా, అంతేనమ్మా? నిండు అంటే ఏంటమ్మా? ఒక నిండు సున్నా. ఆ సున్నాలో ఎన్ని రోజులండి? సంవత్సరానికి ఎన్ని రోజులు? 360 రోజులు. 300లో ప్రవ్వా నేను ప్రేమిస్తాను 60 తీసేయంటే అది నిండు అవ్వదు, అది సగమే ఉంటుంది. మనం రాస్తే ఇంకో పక్కన పావు మిగిలిపోద్ది. 360 రోజులు దేవుని స్తుతించేవాళ్ళు కావాలి. 360 రోజులు
దేవుడి కొరకు ప్రత్యేకించబడిన వారు కావాలి. 360 రోజులు దేవుడి కొరకు వేటాడి ఆత్మని జయించేవాడుగా నువ్వు ఉండాలి. 360 రోజులు కూడా దేవునికి విశ్వాసపాత్రుడుగా ఉండాలి. ఉంటామా? ఉందామా? ఏంటి ఎలా? చెప్పండి ఇప్పుడు నోటితో. ఆ నిండు హృదయము దేనికి సాదృశ్యం అంటే 360 రోజులు, సంవత్సరం అంతా నిండు హృదయంతో దేవుడిని ప్రేమించాలి అంటే ఆ 360 రోజులు నేను స్తుతిస్తాను. నెంబర్ 1. ఆ 360 రోజులు ఎలాగా? దేవుడి కొరకు ప్రత్యేకంగానే కలవను, పాపంలో టీవీల దగ్గర కూర్చోను, పాపపు మాటలు మాట్లాడను, పాపపు ఆలోచనలు నేను చెయ్యను. ఈ 360 రోజులు ఈరోజు టార్గెట్. మోషే గారు 40 రోజులే వాళ్ళకి టార్గెట్ ఇచ్చి పంపాడు. దేవుడు మనకి 360 రోజులు టార్గెట్ ఇస్తున్నాడు. ఉంటామా? ఈ 360 రోజులు నేను దేవుడి కొరకు ప్రత్యేకించబడి ఉంటాను. 360 రోజులు దేవుడి కొరకు నేను ఆత్మల సంపాదన కొరకు సువార్త ప్రకటిస్తూ ఉంటాను. ఈ 360 రోజులు కూడా దేవుని సహవాసం ఉందా? నమ్మకంగా విశ్వాసపాత్రుడిగా ఉంటాను. ఈ 4 మీకు గుర్తున్నాయా? చెప్పండి ఇప్పుడు మీ నోటితో చెప్పండి. ఆ నిండు హృదయము అంటే ఏంటి? 4 ఉన్నాయి. ఆ 4 ఏం చెప్పండి? నెంబర్ 1 ఇప్పుడే మర్చిపోతే ఇంటికి వెళ్ళినాక ఏం గుర్తు? నెంబర్ 1 గోత్రం, యూదా గోత్రం. నేను దేవుణ్ణి స్తుతిస్తాను, నేను దేవుణ్ణి ప్రార్థించకుండా ఉండను 360 రోజులు. నెంబర్ 2 కెనజీయుడు అనగా వేట, దేవుడి కొరకు సువార్త. దేవుడి కొరకు సువార్త చేసి, దేవుడి కొరకు సువార్త అంటే మైకిలు పుచ్చుకొని చెప్పడం కాదు, ఏదో నీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పు, ఇటు వచ్చిన వాళ్ళకి చెప్పు. దేవుడి సేవ 360 రోజులు కూడా నేను దేవుడి కొరకు సువార్త కొరకే బ్రతుకుతాను. 4వది ఏంటి? యొపెన్నే. యొపెన్నే అనగా ప్రత్యేకించబడి ఉండటం. దేవుడి కొరకు ఈ 360 ఈరోజు దేవుడు నీతో అనిపిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ప్రత్యేకించబడి ఉంటాను. ఏ పాపపు మాట మాట్లాడను, పాపం చూడను, పాపుల చోట నేను కూర్చోను. కీర్తనలు 1వ అధ్యాయం కదా. ప్రత్యేకంగా ఉంటాను. 4వది ఏంటి? ఈ 360 రోజులు దేవుడి కొరకు నేను విశ్వాసపాత్రుడుగా ఉంటాను. దేవుడికి స్తోత్రం. ఈ రోజు వాగ్దానం దేవుడి కొరకు చేసుకున్నా, దేవుడు చూస్తున్నాడు. ఈ 4గిట్లో కనుక నువ్వు ఉంటే నీ ఎదుట ఏ బంధకాలు ఉండవు, ఏ అనాకీలు ఉండదో, ఏ కొండ ప్రాంతమైనా నువ్వెక్కి దాని హెబ్రోనుగా నీ ఇల్లు మార్చబడబోతుంది.